ఈ విద్యా సంవత్సరం నుంచి నేరుగా స్టూడెంట్ల ఖాతాల్లోనే ఫీజు రియంబర్స్మెంట్ జమ చేయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే 3 నెలలకోసారి లేదా సెమిస్టర్ వారీగా అందించేలాగా ప్లాన్ చేస్తున్నారు. తర్జన భర్జన పడుతున్నారు. ఇక సెమిస్టర్ వారీగా రియంబర్స్మెంట్ చెల్లిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు అధికారులు. ఈ విద్యా సంవత్సరం నుంచి స్టూడెంట్ల ఖాతాల్లో ఫీజు రియంబర్స్మెంట్ జమ చేయాలని నిర్ణయించింది రాష్ట్ర సర్కార్. ఏ టైంలో ఎన్ని వాయిదాల్లో అందించాలనే దానిపై కసరత్తు చేస్తోంది. ప్రతి 3 నెలలకోసారి రియంబర్స్ చేయాలా లేదంటే సెమిస్టర్ వారీగా అందించాలా అనే అంశంపై చర్చిస్తున్నారు అధికారులు. అయితే సెమిస్టర్ వైపే పలువురు అధికారులు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఎస్సీ సంక్షేమ శాఖ స్పెషల్ సీఎస్ సభ్యసాచి ఘోష్ నేతృత్వంలో ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన ఉన్నతాధికారుల కమిటీ 1-2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్టు తెలిసింది. విద్యార్థుల నుంచి మేనేజ్మెంట్లు నేరుగా ఫీజులు వసూలు చేసుకోవచ్చని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసింది. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 7 ప్రకారం స్టూడెంట్ల ఖాతాల్లో రియంబర్స్మెంట్ సొమ్ము జమ చేశాకే కాలేజీలు ఫీజులు తీసుకోవాలన్న 12వ నిబంధనపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ క్రమంలో 3 నెలలకోసారి లేదంటే సెమిస్టర్ వారీగా నిధులు విడుదల చేస్తే మేనేజ్మెంట్ల నుంచి సానుకూలత వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, లా, బీఈడీ, ఎంఈడీ సహా అన్ని ప్రొఫెషనల్ కోర్సులు చదివే 12,04,000 మంది విద్యార్థులు ఏటా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏడాదికి 2,500 దాకా ఖర్చు చేస్తోంది. ఈ నిధులను నేరుగా కాలేజీ ఖాతాల్లో జమ చేస్తోంది. కొన్నేళ్లుగా ప్రభుత్వాలు ఇన్ టైంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో 7,500 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఈ నిధుల కోసం ఓవైపు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్న మేనేజ్మెంట్లు మరోవైపు స్టూడెంట్లను ఫీజుల కోసం వేధిస్తున్నాయి. సర్కార్ నుంచి వచ్చాక తిరిగి ఇస్తామంటూ ముందే ఫీజులు కట్టించుకుంటున్నాయి కాలేజీలు. ఫీజులు కట్టని స్టూడెంట్లకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా సతాయిస్తున్నాయి. దీనికి తోడు కొన్ని కాలేజీల్లో లేని స్టూడెంట్లను ఉన్నట్టు చూపి భారీ మొత్తంలో ఫీజు రియంబర్స్మెంట్ కొట్టేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేలా ఈ విద్యా సంవత్సరం నుంచి కాలేజీల ఖాతాల్లో కాకుండా నేరుగా స్టూడెంట్ల ఖాతాల్లోనే ఫీజు రియంబర్స్మెంట్ జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ నేరుగా స్టూడెంట్ల ఖాతాల్లోనే వేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇందుకు తగ్గట్టుగా ఇటీవల జీవో 7 రిలీజ్ చేసింది. ఈ జీవోలోని 12వ నిబంధన ప్రకారం ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఫీజు రియంబర్స్మెంట్లను స్టూడెంట్ల ఖాతాల్లో నేరుగా జమ చేశాకే కాలేజీకి ఫీజు చెల్లిస్తారని, అప్పటిదాకా వారి నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయొద్దని స్పష్టం చేసింది. అదే సమయంలో స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ పక్కదారి పట్టకుండా విద్యార్థులకు ఆధార్ గుర్తింపు తప్పనిసరి చేసింది. స్టూడెంట్స్ ఈ-పాస్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకునేటప్పుడు బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆధార్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ వివరాలను మాత్రమే పేర్కొనాలి. ప్రతి కాలేజీలో ఆధార్ ఆధారిత హాజరు విధానాన్ని అమల్లోకి తేనున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించింది. విద్యార్థులు అటెండెన్స్ శాతాన్ని బట్టి వారి అకాడమిక్ ప్రోగ్రెస్ ఆధారంగా నిధులను విడతల వారీగా విడుదల చేయనున్నట్టు స్పష్టం చేసింది. ఈ నిబంధనలు పలు కాలేజీల యాజమాన్యాలకు మింగుడు పడడం లేదు. జీవో 7లోని 12వ నిబంధనకు వ్యతిరేకంగా ఇటీవల యాజమాన్యాలు మరోసారి హైకోర్టును ఆశ్రయించాయి. ఈ నిబంధన వల్ల కాలేజీలు ఫీజులు వసూలు చేసే పరిస్థితి ఉండదని, దీన్ని నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించాలని కోరాయి. ఈ క్రమంలో జూన్ 24లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే మధ్య మార్గంగా సెమిస్టర్ వారీగా ఎప్పటికప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తే అటు స్టూడెంట్లకు ఇటు మేనేజ్మెంట్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.